ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు కుప్పలు, తెప్పలు వస్తున్నాయి. ఇది తాజాగా సాక్ష్యం ఏదైతే పెట్టుబడుల మండలి ఇచ్చినటువంటి అంటే ఇవాళ క్యాబినెట్ మొన్ననే పెట్టుబడుల మండలి ఇచ్చినటువంటి లెక్కల్ని తేల్చి చెప్పింది. దాని తర్వాత ఇప్పుడు దాని ప్రకారం వస్తున్నటువంటి వచ్చేటప్పటికి 200 మంది అగ్రశ్రేణి సంస్థల సీఈఓలు త్వరలో రాబోతున్నారు. 14వ తారీఖు కంటే ఈ ముందే ప్రచారం చేస్తుంది ప్రభుత్వం. వాస్తవంగా వచ్చాక మాకు ఇన్ని మంది వచ్చారు, ఇన్ని వేల కోట్లు వచ్చినాయి అని చివరి రోజున చెప్తారు. కానీ ముందే ఎందుకు చెప్తున్నారంటే 14వ తారీఖున ఈ బీహారు, జూబ్లీ హిల్స్ కౌంటింగ్ ఉంటది. 14, 15 తారీఖుల్లో ఆ హడావిడి మీదనే రాష్ట్రపు మీడియా, ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ అంతా ఉంటది. కాబట్టి ముందే చెప్పేస్తున్నారు. టోటల్‌గా 200 మంది అగ్రశ్రేణి సంస్థల సీఈఓలు వస్తున్నారు. ఇతర దేశాలకు చెందిన వాళ్ళు 102 మంది మంత్రులు వస్తున్నారు. 13 మంది కేంద్ర మంత్రులు వస్తున్నారు. మొత్తంగా 2500 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొబోతున్నారు. 112 సంస్థలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు,